హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. రుణమాఫీ మనకు ఒక నెల రోజుల ముందే అయితే రావటం జరుగుతుంది. జూలై 17 నుంచి అయితే రుణమాఫీ కావటం జరుగుతుంది అని చెప్పేసి మనకు ఈరోజు ఒక న్యూస్ అయితే రావటం జరిగింది. అయితే జూలై 17 నుంచి ఆగస్టు 15 లోపు మనకు రుణమాఫీ పూర్తిగా కంప్లీట్ చేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలియటం జరుగుతుంది. 3 విడతలుగా జూలై 17 నుంచి ఆగస్టు 15 లోపు 3 విడతలుగా దశల వారీగా రుణమాఫీ ప్రక్రియ అనేది ముగించడం జరుగుతుందన్నమాట. అయితే పిఎం కిసాన్ కండిషన్స్ను ప్రభుత్వం అప్లై చేస్తుంది అని చెప్పేసి తెలిపాం కదా, అందులో నుంచి ఒక చిన్న మినహాయింపు అయితే ఇవ్వటం జరిగింది. సో అదేంటి అనంటే, ఐటీ దాఖలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఓన్లీ ఐటీ దాఖలు చేసినట్లయితే వాళ్ళనైతే మినహాయింపు ఇవ్వటం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు మాత్రమే ఈ కండిషన్ అయితే వర్తించడం జరుగుతుంది. కానీ ఐటీ దాఖలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉన్నట్లయితే వాళ్ళకైతే మినహాయింపు ఇవ్వటం జరిగిందన్నమాట. సో ఈ విధంగా మనకు జూలై 17 నుంచి ఆగస్టు 15 లోపు రుణమాఫీ కంప్లీట్ చేసి మళ్ళీ కొత్తగా లోను తీసుకునే విధంగానైతే ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలియటం జరుగుతుంది. సో మనకు ఇంకొక 3 డేస్లో దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావటం జరుగుతుంది. సో మొత్తం మీద అయితే మనకు ముందుగానే రుణమాఫీ ప్రక్రియ స్టార్ట్ అవ్వటం జరుగుతుంది అని తెలియటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.